చిక్కుబుక్కు చిక్కుబుక్కు దొంగ దొంగ దొరికాడు దొంగల బండి ఎక్కాడు దొంగ దొంగ దొరికాడు దొంగల బండి ఎక్కాడు పిల్లగాడు నా గట్టగాడు తొలి ముద్ద మలి ముద్ద రేసాడు. ఇదిగోమ్మా. చిక్కుబుక్కు 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 దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది దొంగ దొంగ దొరికింది దొంగల బండి. సారీ అండి, వద్దు. నన్నెందుకు పరాయిదానిలో చూస్తున్నారు? నేను మీ ఫ్రెండ్నే అనుకోవచ్చుగా. తీసుకోండి. ఇంకెప్పుడు మీరు అనాథలని అనుకోకండి. నేనున్నంత వరకు మీరు అనాథలు కారు. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోరా. థ్యాంక్స్. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నేను కూడా పాల్గొనొచ్చా? నన్ను కూడా చేర్చుకుంటారా? అయ్యయ్యో, మేము మందు అది కొడతాం, మీరు లేడీస్. కంగారు పడకండి, నేను హాఫే కొడతాను. తమాషా కన్నాను. అయితే ఫుల్లా? ఏయ్, నేనేదో జోక్ చేస్తే మీరు నిజం అనుకుంటున్నారా ఏంటి? ఊరుకోరా. సారీ. పర్వాలేదు, మీరు మందు కొట్టండి, ఎంజాయ్ చేయండి. నేను మీతో కంపెనీ కోసం ఓ కూల్ డ్రింక్ తాగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. ఓకే? అలాగేనండి. ఎన్నో సంవత్సరాలుగా జాగ్రత్తగా ఉంచుకున్న టేప్ రికార్డర్ కనబడలేదు. ఏమైందని విచారిస్తే షేడ్ షాప్ లో ఉందని తెలిసింది. దీని వెనకున్న కారణం ఇప్పుడు అర్థమైంది. ఎప్పటి నుంచి చేస్తున్నవి ఈ దొంగతనాలు? ఇవాళ న్యూ ఇయర్, వాళ్ళకేం ఫుల్ గా లాగించేస్తారు. డాడీకి క్వార్టర్ ఇప్పిద్దామన్న ఆలోచన వచ్చిందా? నీ మనసు నాకు అర్థమైందమ్మా, ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అనేది. ఆ రోజు స్వెటర్గా డబ్బులు ఇచ్చినప్పుడే అర్థమైందమ్మా. సూర్య చాలా మంచివాడమ్మా. విష్ యూ ఆల్ సక్సెస్. అవును, సూర్య కనిపించడం లేదేంటి? ఉదయం టిఫిన్ చేయడానికి కూడా రాలేదే? ఊరికి వెళ్ళాడు. వాడికి ఈరోజు నిశ్చితార్థం. హే రాధా, హే, ఏడుస్తున్నావా? ఊరికే తమాషా కన్నాను. వాడు బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. అవును, వాడి మీద ఇంత ప్రేమ పెంచుకున్నావే, ఆ విషయం వాడితో చెప్పొచ్చుగా. మనసులోనే దాచుకుంటే ఎలా? నేనెలా చెప్పగలను గోపి? నాకు సంకోచంగా ఉంది. నువ్వే ఆయనతో చెప్పొచ్చుగా. అయ్యయ్యో, నిర్మల్ మ్యాటర్ తర్వాత లవ్ విషయం వెతితేనే వాడు మండిపడుతున్నాడు. నువ్వే మెల్లగా వాడితో చెప్పు. అలా కాదనుకో, ఐ లవ్ యూ అని ఒక లెటర్ రాసి టక్కన వాడి చేతిలో పెట్టేయ్. చూడు, హలో బాబు, నేను లాడ్జ్ లీజ్ ఓనర్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. వచ్చే నెల 1వ తేదీతో లీజ్ అయిపోతుంది. నువ్వే డైరెక్ట్ గా వచ్చి ఈ లీజ్ అగ్రిమెంటు, లాడ్జ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటావా? సరే సార్. ఏంట్రా? లీజ్ ఓనర్ ఫోన్ చేశారా? వచ్చే 1వ తారీఖుతో లీజ్ అయిపోతుందట. డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడమని చెప్పారు. ఆహా మిత్రమా, ఇక నీ దశ తిరిగింది. 1వ తేదీ నుంచి ఇలాంటి ఒక వెలుగు వెలిగిపోతుంది. ముందు ఆ మేనేజర్ పోస్ట్కి ఎసరు పెడతాను చూడు. అలా అనకరా, పాపం పెద్దాయన. పెద్దాయన ఎవడరా? పెద్దాయన తాగుబోతేదవా. రాత్రి అయితే మందు కొట్టి చిందులేస్తాడు వాడు పెద్దాయన. సర్లే, ముందు 100 కొట్టు, మందు కొట్టుకెళ్ళి పండగ చేసుకొస్తాను. అది నువ్వు పెద్ద మనిషి అంటే. సార్, మీకేంటి సార్ ఈ పరిస్థితి? సూర్య, ఒక్క నిమిషం.
లోపల ఈ టీ ఇచ్చేసి వస్తాను. అమ్మాయిని చదివించి డాక్టర్ని చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. ఆ ఆశతోనే మేము అతనితో వెళ్ళాం. తర్వాత మాకు విషయం తెలిసింది. శ్రీరామ్ వాళ్ళ బాస్ కూతురుతో తిరుగుతున్నట్టు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వాళ్ళ డ్రైవర్ మాతో చెప్పాడు. నిర్మల వెళ్ళి అతన్ని నిలదీసింది. ఇందులో తప్పే ఉంది చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను సాధారణ మేనేజర్గా ఉండమంటావా, లేదా శృతిని పెళ్లి చేసుకుని పెద్ద కోటీశ్వరుడుగా ఉండమంటావా? చూడు నిర్మల, నేను ఏమంత పెద్ద తప్పు చేశాను? మీ ఇంట్లో వాళ్ళు సూర్యని అల్లుడు అల్లుడు అన్నారు. అంతకంటే బెటర్గా నేను కనిపించాను, నన్ను అల్లుడు అన్నారు. అదేవిధంగా నీకంటే బెటర్గా తను కనిపించింది, తన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దట్స్ ఆల్. ఒక విషయాన్ని బాగా ఆలోచించు. మీ ఇంట్లో వాళ్ళు సూర్యకి ఒకేసారి హ్యాండ్ ఇచ్చినట్టు నేను నీకు ఇవ్వదలుచుకోలే. శృతిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటాను. ఓకే? ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మేం వేరే ఇంట్లో చేరాం. పాపం నిర్మల మనసు మాత్రం చాలా గాయపడింది. ఇప్పటికీ ఏం మించిపోలేదమ్మా. జరిగింది చెప్తే సూర్య అర్థం చేసుకొని నేను పెళ్లి చేసుకుంటాడు. వద్దు నాన్న, సూర్య చాలా మంచివాడు. మన కుటుంబానికి ఎన్నో విధాలుగా సహాయం చేశాడు. కానీ మనం అదంతా మర్చిపోయాం. చేసిన తప్పుకి ఇదే శిక్ష అనుకుంటాను. శ్రీరామ్ని నమ్మద్దు, వాడు పెద్ద రోగని సూర్య నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నేనే వినలేదు. నీ మొహం చూపించొద్దని తిట్టి పంపేశాను. ఇప్పుడు సూర్యకి మనం ఎలా మొహం చూపించగలం నాన్న? ఆ అర్హత మనం కోల్పోయాం. పాపం నాన్న సూర్య, అతన్నైనా సంతోషంగా ఉండనివ్వండి. ఈ సంగతి చెప్పి అతని సంతోషాన్ని చెడగొట్టకండి. ఇప్పుడు నిర్మల ఏం చేస్తోంది? ఇప్పుడు తను చదువు మానేసి ఓ చిన్న గార్మెంట్ షాప్లో పనిచేస్తోంది. నెలకు 2000 జీతం. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ సార్. నిర్మల, నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక 10 నిమిషాలు నీతో ఒంటరిగా మాట్లాడొచ్చా? భయపడకు, గతాన్నేవి నీకు గుర్తు చేయను. జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉండడం కాదు జీవితం అంటే. ఏడిపించిన వాళ్ళ ముందు గెలిచి చూపించాలి, అదే జీవితం. ఒక ద్రోహిని తలుచుకొని నువ్వు ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఇంత మంచి అమ్మాయిని మిస్ అయ్యానే అని వాడు ఏడ్చేలా చేయాలి. శ్రీరామ్ని మీట్ అవడానికి ముందు నువ్వు ఒక డాక్టర్ కావాలని ఆశపడ్డావు. ఇప్పుడు ఎందుకు ఆ ఆశల్ని మూట కట్టేసి ఒక మామూలు బట్టల షాప్లో పనిచేస్తున్నావు? నెల నెల ఇంటద్దెకి భోజనానికి చాలా కష్టపడుతున్నావు. నేనెలా డాక్టర్ నవ్వగలను? అవుతావు, తప్పకుండా డాక్టర్ అవుతావు. మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, ఖచ్చితంగా నీకు సీట్ దొరుకుతుంది. టైం అయింది, పదవల్లు. ఓ స్పెషల్ టీ. అలాగే.
నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. ఎదవ్వి, ఆయ్. సన్నాసివి, ఆయ్. పింజారివి. ఆ. మరి లేకపోతే ఏంట్రా? చూడగానే గుర్తుపెట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా? ఆకులో ఒక్కగాడివి. నువ్వు పలానా నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా నువ్వు? కోడి రామూర్తి. కోడి రామూర్తి అంటే? కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పించి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజున జైలుకి వెళ్ళానే ఆ కోడి రామూర్తినే. అన్న, కోడి రామూర్తి అన్న, నువ్వే ముందుగా చెప్పొచ్చు కదా. నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న. నిజం. ఆ సంగతి అలా ఉంచు. ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు? మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా? అయినా నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా? అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా? టీ కొట్టు, టీ కొట్టు. నువ్వే చెప్పు, టీ కొట్టు. ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు? ఒక రౌడీ ఎదవో హంతకుడో అడుగుతాడు. అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా? అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు, చూసావా? నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసినోడికి 3 హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈరే 10,000. కోడన్నా ఒక 6 నెలలు టైం అన్నా. తర్వాత అన్ని కనిపిస్తానేంటి? సంవత్సరంలోపు నా తల తాకెట్టు పెట్టైనా నీ డబ్బు నీకు తిరిగి చేస్తాను. సార్ నిర్మల ఎక్కడుంది? కోనేటి గట్టు దగ్గర ఉంది. ఏంటి పాస్ అయ్యావా? మొహంలో సంతోషమే కనిపించట్లేదు. కట్ ఆఫ్లో నాకు 0.1% తక్కువైంది. కట్ ఆఫ్ అంటే? అంటే అది వెయిటింగ్ లిస్ట్ లాంటిది. మెరిట్కి 0.1 మార్క్ తక్కువైంది. అందుకని గవర్నమెంట్ కాలేజ్లో సీట్ దొరకదు. ప్రైవేట్ కాలేజ్లో కావాలంటే చేరొచ్చు. మరి ఇంకేంటి, చేరితే పోయే. అదంత ఈజీ కాదు. గవర్నమెంట్ కాలేజ్ అంటే డొనేషన్ ఉండదు, ఫీజు మాత్రమే. అది చాలా తక్కువ. ప్రైవేట్ కాలేజ్ అయితే డొనేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఎంత ఉంటుంది? అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. సర్లే, నాకు అది రాసి పెట్టలేదు, వదిలే. అలా వదిలేయకూడదు. నేను నా ప్రయత్నం చేసి చూస్తా. వస్తాను నిర్మల. అది ఉంటుందిలే 10 lakhs 15 lakhs డొనేషన్ అని. అది కూడా కాలేజీని బట్టి. కూర్చో బాబు. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో బాబు. అయ్యో వద్దు సార్. కాస్త ఉండండి, నేను డాక్యుమెంట్స్ తీసుకొస్తాను. సార్ ఒక్క నిమిషం. నేను దానికోసం రాలేదు సార్. మరి ఈ లాడ్జ్ అమ్మితే ఎంత రేటుకు పోతుంది సార్? ఐడియా లేదు బాబు. ఒక 15-20 లక్షల వరకు పోవచ్చు. లాడ్జ్ మీరే తీసుకొని నాకు డబ్బుగా ఇవ్వగలరా సార్? అదేంటి బాబు, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి దాన్ని పోయి అమ్ముతానంటావేంటి? కావాలంటే లీజు 2-3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోనా? వద్దు సార్, మీరు కొనగలరేమో చూడండి. అంత డబ్బు ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? ఒక మంచి పనికి అవసరం అవుతుంది సార్. సరే బాబు, అయితే నేనే తీసుకుంటాను. థ్యాంక్స్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు బాబు. నేను మా అమ్మా నాన్నలతో ఉన్నదానికంటే ఈ లాడ్జ్లోనే ఎక్కువ కాలం ఉన్నాను సార్. చివరి వరకు లాడ్జ్లోనే పనిచేయనా సార్? ఏమిటి బాబు అలా అడిగావు? ఎప్పటికైనా ఇది నీ లాడ్జే. ఎన్నాళ్ళైనా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. నేను వస్తాను బాబు. అలాగే సార్. వస్తాను. డ్రైవర్, చివరి వరకు ఆ లాడ్జి ఓనర్ నువ్వేనని
ఎవరికీ తెలియకుండానే పోయిందిరా. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా, నేను నీకే కదా, నీకు ఎడమే సదా, గుండె గదిలో నా దాగుంది ఓ వేదన, దాని గుణమేదా. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా. ఓ ఎండమావి నన్ను కోరి పిలిచే, నీరే లేదని తెలిసి కూడా వెంటాడినా, నన్ను చూసి నవ్వే ఆ ఎండమావి, ఉన్నవి వదిలి లేనిది వలచి మిగిలానులే. నాలోనే ఉన్న నిన్నే విడిచాను, ఆశల పల్లకిలో హద్దులు మరిచాను, ఎండు మోడైన నా బ్రతుకు నవ్వెను నన్ను చూసి, మరిచిన బాసలు నావేలే. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా. నాలోని నేను నన్ను మరిచినాను, వలచిన ప్రేమను వంచన చేసి దూరం చేశాను, నా చేదు గతము నన్ను కృంగదీసి, కల్మషమెరుగని ఆత్మదూత నన్నే గెలిచింది. ఎదురుగానే ఉన్నా ఎదలోనే లేను, ఉందామనుకున్నా అర్హత వీడాను, ఓడిపోయాను ఈ నేను, ఏమవ్వను ఏమి బదులివ్వను. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా, నేను నీకే కదా, నీకు ఎడమే సదా, గుండె గదిలో నా దాగుంది ఓ వేదన, దాని గుణమేదా. నాలో దాగున్న దూరాలు నావే కదా, లోలో దాగున్న కన్నీరు చేదే కదా. గోపాల్, సూర్య ఎక్కడా? లాడ్జ్కి వెనక వైపు ఉన్నాడమ్మా. థ్యాంక్ యూ.
హాయ్ సూర్య, స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? ఏం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి హాస్పిటల్లో వచ్చి వెడ్నెస్డే జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. ఇదిగో లెటర్. ముందు మీకే చెప్పాలని వచ్చాను. త్వరగా వెళ్ళి మీ అమ్మ నాన్నలకు చెప్పు, వాళ్ళు సంతోషపడతారు. సరే. చాలా థ్యాంక్స్ సూర్య. వస్తాను. నిర్మల రేపు ఊరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే నిర్మల ఎలాగైనా సూర్య మనసు మార్చి తనతో పాటు వాణ్ణి ఊరికి తీసుకెళ్ళిపోయేలా ఉంది. ఈలోగా నీ ప్రేమ గురించి చెప్పే. ఆయన మనసులో నిర్మల ఉన్నప్పుడు నేనెలా గోపి ఆయనతో చెప్పగలను? ఇందులో తప్పే ఉంది? నువ్వు వాడికి మంచి చేసావు కానీ ద్రోహం చేయలేదు కదా. పరీక్షల్లో 0 మార్కులు తెచ్చుకుంటాడు చూడు, వాడు అసలు దేనికి బాధపడ్డు, ఎందుకంటే వాడికి చదువు అవ్వలేదు కాబట్టి. కానీ 1 మార్కు తేడాతో ఫెయిల్ అవుతాడు చూడు, వాడు జీవితాంతం బాధపడతాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాంటిదే. నీకున్న ఈ ఆఖరి అవకాశం కూడా ఆ 1 మార్కు లాంటిదే. దీన్ని కనుక మిస్ చేసుకున్నావో తర్వాత జీవితాంతం బాధపడవలసి వస్తుంది. అందుకని ఆలస్యం చేయకు. హాయ్ సూర్య. ట్రైన్ టికెట్ తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ సూర్య. టికెట్ ఆ, రేపు ఈవినింగ్ 5:30కి చెన్నై ఎక్స్ప్రెస్. రేపు 3:00కల్లా రెడీ అయిపోండి. నేను ట్యాక్సీ తీసుకొస్తాను. కాస్త ముందుగా వెళ్దాం. ఎందుకు లాస్ట్ మినిట్లో వెళ్ళి అక్కడ గుంపులో ఇరుకొని ఇబ్బంది పడ్డాం? మ్మ్. వస్తాను. నిర్మల, ఇంకా ఎందుకమ్మా దాపరికం? నాకు బాగా తెలుసు నీ మనసు నిండా సూర్య ఉన్నాడని. ఇంకా ఎందుకమ్మా లేట్ చేస్తావు? వెంటనే తనతో చెప్పేయి. నేను కూడా ప్రతిసారి సూర్యతో చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఎందుకమ్మా ఇంకా ఆలోచన? ఇంత జరిగాక కూడా సూర్య మనకు సాయం చేశాడు కదా. తన మనసులో కూడా నువ్వే ఉన్నావమ్మా. లేదంటే ఈ 5 ఏళ్లలో తను వేరెవరినైనా పెళ్లి చేసుకునేవాడు కదా. నువ్వు చెప్తావేమోనని తను ఎదురు చూస్తున్నాడు. నువ్వు చెప్పి చూడు, తను ఎంత సంతోషిస్తాడో తెలుసా? చెప్తాను నాన్న. నిర్మల, చెప్పడానికి మొహమాట పడి తనతో చెప్పకుండా మాత్రం ఉండకమ్మా. అలాగే నాన్న. అన్నా, సూర్య ఎక్కడ? తను ఇందాకే బయటికి వెళ్ళాడే. గోపాల్, వస్తున్నాను ఉన్నాడే. అమీర్ పెట్టుకోండి. కూర్చుండమ్మా. కొంచెం త్వరగా వెళ్తారా? అలాగేనమ్మా.
ఆపండి. సూర్య వచ్చినట్టున్నాడు. చెప్పే అమ్మా. రెడీ అయ్యావా? జస్ట్ 5 నిమిషాలు. సరే. ఇలా ఇవ్వు, నేను కాల్లో పెడతాను. ఇంకేమైనా ఉంటే తీసుకురా. చెప్పమ్మా. సూర్య, ఆ? నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఏంటి? ఆ, ఒక్క నిమిషం. సార్ లేట్ అవుతుందా? ఎందుకు లేట్ అవుతుందంటే నేను భోంచేసి వస్తాను. లేదు, ఇప్పుడే వచ్చేస్తాం. మమ్మల్ని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి తర్వాత వెళ్ళు. సరే, అలాగే సార్. అన్ని ప్యాక్ చేసుకున్నావా? చేసుకున్నాను. సరే, బయలుదేరదామా? సూర్య, నిర్మల నీతో ఏదో మాట్లాడాలని. లేదు, డ్రైవర్ తొందరపడుతున్నాడు. మనం కార్లో వెళ్తూ మాట్లాడుకోవచ్చుగా. ఏం నిర్మల? నువ్వు పద, నేను తీసుకొస్తాను. ఇక్కడే ఆపండి. ఇంట్లో ఎవరు లేరండి. అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. తొందరగా రైల్వే స్టేషన్ పోనీ. మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తాను. సూర్య, ఒక విషయం. మర్చిపోయాను, వస్తాను, ఉండండి. 3 బాటిల్స్ మినరల్ వాటర్ ఇవ్వండి. ఇవ్వండి. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పు. కొంచెం అటు వెళ్ళి మాట్లాడుకుందామా? పద. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావుగా, చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం సూర్య. నా మనసు నిండా నీ ఆలోచనలే ఉన్నాయి. నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నేను అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు? ఈ మాట నువ్వు ఆ రోజు చెప్పుంటే నేను చాలా సంతోషపడేవాడిని. ఇట్స్ టూ లేట్. అవును నిర్మల, నువ్వు కావాలనుకుంటే రికార్డ్ చేయడానికి, వద్దనుకుంటే అరెస్ట్ చేయడానికి ప్రేమ టేప్ రికార్డర్లో వేసే క్యాసెట్ కాదు, మనసు. ఒక్కసారి అరెస్ట్ చేస్తే ఇక అంతే, మళ్ళీ రికార్డ్ చేయడం కుదరదు. కాలేజీలో కావాలంటే చాయిస్లు ఉండొచ్చండి. మ్యాథమెటిక్స్ వద్దనుకుంటే ఫిజిక్స్, ఫిజిక్స్ వద్దనుకుంటే హిస్టరీ అని. కానీ వీడు కాకపోతే వాడు అని లైఫ్లో మాత్రం చాయిస్ ఉండకూడదు. వీడే నాకు కాబోయే భర్త అని ముందు డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లవ్ చేయడం ప్రారంభించాలి. మిషన్ రిపేర్ అయ్యేంత వరకు దాని గురించి మనం ఎవరూ దిగులు పడం. కానీ ఒకసారి రిపేర్ అయ్యి సరిచేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రిపేర్ అవుతుందో ఏంటో అని దాని గురించి దిగులు పడుతూ ఉంటాం. అటువంటిదే లైఫ్ కూడా. భార్యాభర్తల మధ్య గొడవలు రావచ్చు, కానీ అనుమానం మాత్రం రాకూడదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్ను అనుమానించట్లేదు, కానీ నువ్వు నన్ను అనుమానించకూడదు. సరే, ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. ఏదో ఒక రోజు నీకు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటుంది.
అప్పుడు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. వెంటనే ఏమైందో ఏంటో అని కంగారు పడి నేను హాస్పిటల్కి వచ్చాననుకో, నువ్వు నా గురించి ఏమనుకుంటావు? ఏంట్రా ఎప్పుడు రాని భర్తీ వాడు వెతుక్కుంటూ వచ్చాడు, ఒకళ్ళు నన్ను అనుమానిస్తున్నాడా అన్న సందేహం నీకొస్తుంది. ఇదే విధంగా ప్రతి విషయంలోనూ తప్పు చేశారన్న బాధ నీ మనసును తొలిచేస్తుంది. మలేరియా, జాండీస్ ఇవన్నీ వస్తాయి. ఒక్కోసారి రాకుండా కూడా పోవచ్చు. కానీ మనం ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవట్లేదా? అలాంటిదే జీవితం కూడా. మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. నేనంటే ఇష్టం లేకపోతే నన్ను డాక్టర్ని చేయాలని ఎందుకు అనుకున్నావు? రోడ్లో సైకిల్లోనో స్కూటర్లోనో వెళ్తూ ఉంటాం. అప్పుడు ముందు వెళ్లే కారులో డోర్ సరిగ్గా వేసుకోకుండా వెళ్తూ ఉంటారు. ఆ కార్ని ఓవర్టేక్ చేసి వెళ్ళి ఏమండి డోర్ సరిగ్గా వేసుకోలేదని హెచ్చరించి మరీ వెళ్తాం. వాళ్ళేమైతే మనకేంటని వదిలేసి వెళ్ళిపోం. ముఖం తెలియని వాళ్లే బాగుండాలని కోరుకుంటున్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నువ్వేమైపోతే నాకేంటని ఎలా వదిలేయగలను? ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే శక్తి నీకుంది. నీకెవరిని నమ్ముకోవాల్సిన అవసరం నీకు లేదు. హఠాత్తుగా కాలు విరిగిపోతే సపోర్ట్గా స్టిక్ని యూజ్ చేసుకుంటున్నావు. కాలు సరి అవ్వగానే స్టిక్ని అవతల పారేస్తున్నావు. అలాగే నేను కూడా ఇన్ని రోజులు నీకు ఒక స్టిక్లా ఉపయోగపడ్డాను. ఇక నుంచి నా అవసరం నీకు లేదు. తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో రాధ నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ రోజు నీకు డబ్బున్న అబ్బాయి దొరికాడని నువ్వు నన్ను వద్దనుకొని వాడితో వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఒక డాక్టర్వి. నీకోసం రాధను వద్దనుకొని ఆ రోజు నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నన్ను చేయమంటావా? డబ్బున్న అబ్బాయి రాగానే మారిపోయిన నీకంటే 5 సంవత్సరాలుగా వచ్చిన సంబంధాలన్నీ వద్దంటూ నా కోసం వెయిట్ చేస్తోంది రాధా. తనే నాకు ముఖ్యం. నీ అంతస్తుకు తగ్గట్టు ఒక డాక్టర్ను లేక అంతకంటే మంచి పొజిషన్లో ఉన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. అదే నీ జీవితానికి మంచిది. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను. అన్ని పనులు నేనే చేస్తాను. ట్రైన్ బయలుదేరబోతోంది. త్వరగా వెళ్ళి ట్రైన్ ఎక్కు. ప్రేమ కోసం ఎంతో మంది కష్టాలు పడ్డారు, త్యాగాలు చేశారు. కానీ నీకు ద్రోహం చేసిన నేను కూడా బాగుండాలని కోరుకున్నావు చూడు. నిజంగా నువ్వు ఒక జెంటల్మెన్వి సూర్య. నిన్ను లవ్ చేసినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నేను పెళ్లి చేసుకోవడం నీకు సంతోషం కలిగిస్తుందంటే తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను. వస్తాను సూర్య.